సిపిఎం వాళ్ళతో కలిసి ఇది వార్త వచ్చినా సరే ప్రైమరీ డిస్కషన్ అయినప్పుడు అఫీషియల్గా చెప్పలేక ఈరోజు చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా సిపిఐఎం వాళ్ళు జేఎస్పీతో కలిసి షీట్లు షేర్ చేసుకోవడానికి రెండు పక్కల నుండి ఫ్రూట్ఫుల్గా డిస్కషన్ జరిగింది. సరే అవన్నీ హైదరాబాద్ నుండి అనౌన్స్ చేసిన ఈరోజు ఒకటి రెండు మీడియాలో ఒకటి రెండు సంస్థల్లో సిపిఐ సిపిఎం కూడా వైజాగ్ సీటుకి సంబంధించి జేఎస్పీకి సహకారం అందిస్తామని వచ్చినటువంటి వార్తలు నేనైతే సిపిఐ వారితో మాట్లాడలేదు, కానీ మాకు కొండంత బలాన్ని ఇచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. ప్రత్యేకంగా సిపిఐఎం తదుపరి సిపిఐ అయితే నిన్నటి వరకు జేఎస్పీ స్తబ్దతగా ఉంది. అనుకున్నంత రీతిలో ప్రజల మధ్యకి పోలేకపోయారు. ఇది అనుకున్న ఫలితాలను సాధించలేరు అనే పరిస్థితులు రాజకీయ వాతావరణంలో కనిపించిన మాట వాస్తవం. కానీ మేము పార్టీ పెట్టిన మరుసటి రోజే అసలు ఇంకొక రెండో రోజు స్థానిక సంస్థల ఎన్నికల హైకోర్టు తీర్పు ఇవ్వడం, ఆ పార్టీల్లో ఉన్నటువంటి వారు ఎవరెవరైతే నాయకులు జేఎస్పీలోకి రావాలంటే అక్కడ ఆకాశం నుండి ఊడిపడరు. తెలుగుదేశం, కాంగ్రెస్, ప్రజారాజ్యం, లేకపోతే సిపిఎం, సిపిఐ ఏదో పార్టీలతో ఎఫిలియేషన్ ఉన్నటువంటి వారే ఎక్కువ మంది రావాల్సినటువంటి అవసరం ఉన్నా లోకల్ బాడీ ఎలక్షన్స్లో మేము పార్టిసిపేట్ చేయలేకపోవడం వలన ఆ నాయకులకేమో రాజకీయంగా వారికి రేపు ఎలక్షన్లు వచ్చేటప్పుడు పని చేయడానికి క్యాడర్ ఏమో ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లో కంటెస్ట్ చేయడం వలన వాళ్ళకి బీఫారాలు ఇవ్వడం వలన తర్వాత ఎలక్షన్కి వాళ్ళ అవసరం మాకు ఉందనే ఉద్దేశంతో చాలామంది పార్టీలో నిలబడాలని, ధైర్యంగా నిలబడాలని ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆ పరిస్థితి వలన ఆగడం జరిగింది. ఈ రోజుతో ఆ ప్రక్రియ ముగిసింది. 12వ తారీఖు నుండి 19వ తారీఖు వరకు నామినేషన్స్ ప్రక్రియ ముగిపోతుంది. షెడ్యూల్ రాబోతుంది. 12 నుండి 15లోగా ఇప్పటికే ఒక తెలంగాణ ప్రాంతంలో ఒక 30-35 మంది సభ్యుల్ని లాస్ట్ టైమే చెప్పాను. అక్కడ ఒక 25 మంది వరకు మేము అభ్యర్థులను పెడతామని, అది 35 వరకు పెట్టడం జరిగింది. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 175 స్థానాల్లో కూడా పార్టీల్లో ఎవరు ఏ పార్టీలో ఉన్నవారు వచ్చారని కాకుండా సమైక్యాంధ్ర కోసం పనిచేసినటువంటి అనేక మంది పెద్దలు, సత్సాయి ట్రస్ట్లో పనిచేశారు వెంకట్రావు గారని, ఆయన అంటే అవుతుందా కాదా, ఒక సిఈ గారు, ఒక ఎస్సీ గారు, స్టూడెంట్స్ చాలామంది. నా వరకు అయితే విశాఖపట్నంకి సంబంధించి ఒక 60 మంది క్యాండిడేట్లు కంటెస్ట్ చేయడానికి నా దగ్గర ఉన్నారు. సరే క్యాస్ట్ చూస్తారా, డబ్బు చూస్తారా, ఇవన్నీ కాకపోయినా ఈ 3 రోజులు ఆగి మేము ఫైనలైజ్ చేయాలని అనుకుంటున్నాం. సో నా వరకు మొదటే చెప్పాను, విశాఖపట్నం నుండి కానీ విజయనగరం నుండి కానీ కంటెస్ట్ చేస్తానని. గతంసారి మిమ్మల్ని కలిసినప్పుడు కూడా చెప్పాను, ఏ కారణం వలన విశాఖపట్నంలో కంటెస్ట్ చేయాలనుకుంటున్నాను. పైనుండి ఒక ఆలోచన, పార్లమెంట్కి ఒక అసెంబ్లీకి కూడా కంటెస్ట్ చేయమని నన్ను అడిగారు. అది నేను నిర్ణయం తీసుకోలేదు, కానీ పార్లమెంట్కి ఖచ్చితంగా విశాఖపట్నం పార్లమెంట్కే నేను కంటెస్ట్ చేయాలనుకుంటున్నాను. ఇంకొక ప్రపోజల్ కూడా ఏంటంటే అసెంబ్లీకి కూడా పెట్టుంచండి మీరు రెండింటికి, ఇక్కడ అవకాశం ఉంది మీకని. నేను పర్సనల్గా దానికి కొంచెం వ్యతిరేకం. నేను 2 స్థానాలకు కంటెస్ట్ చేయడం అనేది తప్పదంటే అది ఆలోచిస్తాం. విశాఖపట్నం నుండి కంటెస్ట్ చేయాలని నిర్ణయానికి ఈవేళ పేపర్లో కొన్ని పత్రికల్లో ఒకరేదో కాంగ్రెస్ పార్టీ నుండి కంటెస్ట్ చేస్తారని ఒక పేపర్లోనేమో నాకు అనకాపల్లి సీట్ కేటాయించారు ఇంకొకరు. ఇవన్నీ అదే వాటిని చూసే స్పష్టంగా ఒకటి కమ్యూనిస్ట్ పార్టీ వారికి నా వరకు ప్రత్యేకంగా చెప్పినందుకు వారికి ధన్యవాదాలు చెప్దామని, ఓవరాల్గా పార్టీకి కూడా సిపిఎం ప్రత్యేకంగా సమైక్యవాదానికి కట్టుబడి ఉన్నారు కాబట్టి, సో వాళ్ళు మరలా సిపిఎం సిపిఐ ఆంధ్రప్రదేశ్ సంబంధించి వాళ్ళ సీట్ల పంపకం గురించి మాకేం అభ్యంతరం లేదు. సిపిఎం వరకు మొదటి నుండి రాష్ట్రంలో సమైక్యంగా ఉండాలని మేము కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా విభజనకు ఎవరైతే అడుగు ముందుకేసి నియంతలా విభజించారో ఆ పార్టీలో ఉండి కూడా సమైక్యంగా ఉండాలని అనుకొని దానికోసమే ఈరోజు వరకు నిలబడి ఆ మాట కోసమే ఈరోజు రాజకీయాల్లో ఉండి కొంతమంది మీడియా మిత్రులతో చెప్పాను. నేను ఉంటే
ఈ పార్టీ నుండి కంటెస్ట్ చేస్తాం, లేకపోతే రాజకీయాల నుండి ఆయన తప్పుకుంటానని గతంలో ఒకసారి చెప్పడం జరిగింది. సో మాకు తృప్తిగా ఉంది. ఏ స్టాండ్ మీద అయితే నిలబడ్డామో రోజు చూస్తున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం. అసలు విభజన విషయాన్నే ప్రస్తావించుకుంటా విడిపోయింది, ఎవరేం అభివృద్ధి చేస్తారు. మా మేనిఫెస్టోలో కూడా ఏవో రాయితీలు ఇవ్వాలని అనుకోవట్లేదు మేము. అది రేపు రిలీజ్ చేసిన మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ ముఖ్యంగా తెలుగుదేశం వైకాపా వాళ్ళు ఇచ్చిన హామీలకి సంవత్సరానికి ఎంత అవుతుంది అనేది ఒక టేబుల్ వేసాం. ఎన్ని వేల కోట్లు జరుగుతాయి సంవత్సరానికి వాళ్ళు ఇచ్చినటువంటి హామీలకి, తెలుగుదేశం ఇచ్చినటువంటి హామీలకి ఎన్ని వేల కోట్లు అవుతాయి సంవత్సరానికి, ఈ రాష్ట్ర బడ్జెట్ ఎంత, ఈ రెండు విషయాలు బయటికి చెప్పదలుచుకున్నాం మేము. ప్రజలు ఈ లెక్కలు చూస్తే వారి నిర్ణయం వారు తీసుకుంటారు. ఇప్పుడున్నటువంటి పెన్షన్ విధానాన్ని ఎవరు ఎత్తివేయలేరు, ఇప్పుడున్నటువంటి స్కూలు ఫీజుల గురించి ఎవరు ఎత్తివేయలేరు, ఆరోగ్యశ్రీ గురించి ఎవరు మాట్లాడలేరు, కిలో రూపాయి బియ్యం గురించి మాట్లాడలేరు, 7 గంటల కరెంట్ ఉంది. ఇవేవి కూడా ఎవరు వచ్చినా వీటిలోంచి తప్పుకొని వెళ్ళలేరు.